పోషవ్వా నాకు పిల్ల నచ్చింది. ఏంటి నచ్చిందా? నేను అప్పుడే అనుకున్నా నచ్చదని. నీకోనే బుజ్జి? నాకా అమ్మా ఏంద్రా నచ్చిందారా నీకు? నచ్చుడంటే ఈయనే మా దోస్తే నేను స్కూల్లో చదువుకున్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు. ఇన్ని రోజులు పెళ్లి చేసుకోవాలంటే ఎసొంటోడు వస్తాడు అని భయపడ్డా. ఈయనే నల్లగున్నా కూడా మనసు మంచిది, చేసుకుంటామ్మా. సరేరా, మంచి ముహూర్తం చూసి పెళ్లి చేద్దాం. సరే అమ్మా. ఇంకేందే మంజుల, నీ పిల్లకు మంచి సంబంధం తీసుకొచ్చిన. ఇక నాకు 2 ఎకరాలు రాసిస్తావా? నువ్వో పిల్లగా ఎకరాలు రాసిస్తానన్నావు, మీరు రాసియాల నాకు. ఏంది ఎకరం భూమే? ఎకరం భూమి లేదు, 2 ఎకరాలు లేదు, ఏది రాసియం? రాసియకపోతే నేను ఈ సంబంధం జడగొడతా. నువ్వు చెడగొట్టేదే ఉంది పోషవ్వా. ఎప్పుడైతే మా మనసులు కలిసినాయో అప్పుడే మా లగ్గమైంది. నీకు కమిషన్ లేదు, ఎకరం భూమి లేదు, 2 ఎకరాలు లేదు. దాసిరి మనం పోదాం. బాయ్. అయ్యో భగవంతా, ఈ సంబంధం ఖాయమైతే పుక్కానికి 3 ఎకరాలు వస్తాయి అనుకోని అప్పులన్నీ తీరుతాయని ఎంతో సంబరపడ్డా. కానీ నాకు తెలిసింది ఏంటంటే దురాశ దుఃఖానికి చేటు. నా లెక్క గిట్ట ఆశపడితే బురదల పడతారని తెలివక్క గిట్ట అయినా కట్టమని ఇట్టురమ చేసుకొని ఆ ఉన్న అప్పులని తీర్పుకుంటా.